టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటైందనేది బహిరంగ రహస్యం. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కూటమి నేతల మాటల్లో చెప్పాలంటే 2 చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్. ఈ మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చేసే ఆర్థిక సహాయమే పాలకుల సమర్థతకు గీటురాయి. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీతో తమకు సత్సంబంధాలున్నాయని, ఆంధ్రప్రదేశ్కు భారీగా సాయం చేస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాల్లోనూ బయట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఊదరగొడుతూనే ఉన్నారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో 60% వాటా కేవలం 7 రాష్ట్రాలకే పోతోంది. అందులో ఆంధ్రప్రదేశ్కి చోటు దక్కకపోవడం మన పాలకులకు అవమానమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోదీ సర్కారుపై ఒంటికాలిపై లేచే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తొలి 7 స్థానం దక్కించుకోవటం గమనార్హం. అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం కూడా మనకంటే పై స్థాయిలో ఉండటం గమనార్హం. అయినదానికి కానిదానికి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని పొగడటం తప్ప రాష్ట్రానికి ఆర్థికంగా సాధించింది ఏమీ లేదని లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంజయ్ చౌదరి వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్రం పన్నుల్లో వాటాగా 12,86,885 కోట్లు పంపిణీ చేసింది. ఇందులో కేవలం 7 రాష్ట్రాలకు 60%, మిగిలిన 21 రాష్ట్రాలకు 40% పంపిణీ చేయటం గమనార్హం. ఆ 21 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం ముమ్మాటికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసమర్థత కారణమనే విమర్శలు బలంగా వెల్లువెత్తుతున్నాయి.